మా కస్టమర్లు శ్రేయోభిలాషులందరికీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. పంజాబ్ నేషనల్ బ్యాంక్. తెలుగు నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు. అంటే తెలుగు సంవత్సరానికి సంబంధించి చూసుకుంటే ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి కాలచక్రం మారుతూ ఉంటుంది. అందులో భాగంగా తెలుగు నూతన సంవత్సరం విశ్వ వసు అనే నామ సంవత్సరంగా ఈ రోజు ఉగాది నుండి ప్రారంభమవుతుంది. ఉగాదికి సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని దేవుణ్ణి మొక్కుతూ ఆలయాల్లో భక్తుల కిటకిట ఉన్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చూసుకోవచ్చు మన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆలయం నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజు ఉదయం మాదిరిగానే ఈరోజు కూడా అంటే నూతన సంవత్సరం సందర్భంగా ఉగాది పురస్కరించి విశ్వవసు నామ సంవత్సరంగా పిలువబడే ఈ రోజు నుండి ఉగాదికి సంబంధించి భక్తులు ఆలయాల్లో కిటకిలాడుతున్నారు. స్వామి చెప్పండి, ముఖ్యంగా తెలుగు ప్రజలకు ఉండే మొట్టమొదటి పండుగ ఉగాది పండుగ. ఉగాది పండుగ నుండే ప్రారంభమవుతుంది తెలుగు సంవత్సరము. 60 సంవత్సరాలకు ఒకసారి కాలచక్రం మారుతూ ఉంటుంది. అందులో భాగంగా 60 సంవత్సరాల్లో కాలచక్రం మారుతున్నప్పుడు నేటు 60 సంవత్సరాల్లో భాగంగా 39వ సంవత్సరం విశ్వవసు నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది తెలుగు ప్రజలకు అందరికీ? శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సర్వే గ్రహ శాంతికరా భవంతు. కాలచక్రం అనేది గ్రహాల ఆధారంగా నిర్ణయింపబడుతుంది. అలాగే 27 నక్షత్రాలు, 12 రాశులు. అందరి జన్మనామాల ప్రకారం చూసుకున్న, పేర్ల మీదికలు చూసుకున్న సర్వజనాలందరూ కూడా ఈ 12 రాశుల కిందికే వస్తారు. అందులో గత సంవత్సరం క్రోధీనామ సంవత్సరం. ఆ సంవత్సరంలో ప్రజలందరూ కోపతాపాలతో, విద్వేషాలతో చాలా దుర్భరమైనటువంటి కష్టాలు కూడా అనుభవించి కాలాతీతంలో గడుపుతూ ఈ విశ్వావసు నామ సంవత్సరం సంఖ్యాపరంగా చూసుకుంటే 39వ సంవత్సరంగా చెప్పబడుతుంది. ఈ విశ్వావసు నామ సంవత్సరం విశ్వాసంగా ఉండాలని, విశ్వాసంగా ఉంటూ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ పంచాంగ శ్రవణం ఉదయం గావించినాము. స్వామివారు నీలకంఠేశ్వర స్వామి, అమ్మవారు పార్వతీమాత అనుగ్రహంతో ఈ సంవత్సరం అందరూ బాగుంటారు. కానీ పంచాంగ పరంగా చూసుకుంటే రాజులకు కాలం బాగాలేదు. జగర్లగ్నముల్లో 8వ స్థానములో 6 గ్రహాలు కూడా ఉండడం వలన, మరియు రవి ఆ 8వ స్థానంలో ఉండడం ద్వారా లోకములో ఈ సంవత్సరములో కాస్త కోపతాపాలు మరియు రాజులకు క్లిష్టతరమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. సరి అయిన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. సరి అయిన సందర్భాలలో సరి అయినటువంటి సూచనలు కానీ ఇవి కానీ తీసుకోలేక కాస్త తటపటాయిస్తూ ఉంటారు. అలాగే 12 రాశులందరూ కూడా ఒక్కొక్క రాశి ప్రకారముగా ఒక్కొక్కళ్ళు అందరూ కూడా మేషం నుంచి మొదలుకొని మీనరాశి, మిథున రాశి వరకు కూడా అందరూ కూడా సుఖశాంతులతో ఉండి శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ క్లుప్తంగా మరి ఒకసారి ఈ రాశుల యొక్క ఫలాలు తెలియజేసేటటువంటి సమయం కోసం చూస్తూ ఉండండి. శుభం భూయాత్. అయితే చెప్పండి, ముఖ్యంగా అయితే ఈ సంవత్సరము తెలుగు ప్రజలకందరికీ ఉగాది పండుగతో ప్రారంభమవుతుంది. విశ్వవాసు నమ సంవత్సరము. విశ్వవాసు నమ సందర్భంగా ప్రజలు ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతున్నారు, వారందరికీ సుఖ సంతోషాలు కలగాలని ఆ పంచాంగం ఏం చెప్తుంది? మళ్ళీ నిన్న అమావాస్యను పురస్కరించుకొని షడ్గ్రహ కూటమి ఏర్పడి చెప్పాను కదా, మన భారతదేశంలో ఇండియాలో ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగదు. కానీ ఈశాన్య దేశాలు, అమెరికా ఆ రాష్ట్రాలలో సముద్రాలలో భూకంపాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అగ్ని ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పిన విధంగా రాజులకు ప్రమాద సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రక్తస్రావం అంటే యుద్ధాలు కానీ మారణకాండాలు కానీ ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మన భారతదేశంలో అలాంటి కష్ట నష్టాలు ఏమీ కూడా లేవు. అందరూ కూడా సుఖశాంతులతో ప్రతినిత్యం దైవ దర్శనం, దైవభక్తితో, మాతాపితృల అనుగ్రహంతో
చల్లగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. శుభం. ఉగాదికి పచ్చడి తయారు చేస్తారు షెడ్ రుచులతో. అసలు ఈ దేంతో తయారు చేస్తారో ఆ పచ్చడి ముఖ్య ఉద్దేశం ఏంటి? వాస్తవంగా ఈరోజు షడ్రుచులతో పచ్చడి తయారు చేస్తారు, కానీ అన్ని పండగలు మనకు తీపితో మొదలవుతాయి. కానీ ఉగాది ఒక్కటే యుగారంభం, ఉగాది యుగారంభం. ఈ ఉగాదిని చేదుతో ప్రారంభించమని చెప్పారు శాస్త్ర ప్రకారంగా పెద్దవాళ్ళు. అందులో షడ్రుచులు ఉప్పు, కారం, తీపి, పులుపు మరియు కారం ఇవన్నీ కూడా వేస్తూ షడ్రుచులు అన్నీ కలిపి తీర్థంగా తీసుకోమని చెప్పారు. మరి పచ్చడి అని దీనికి చెప్తున్నారు. పచ్చడి అంటే కామన్గా అందరికీ తెలిసిన విషయం, నాకేదాన్ని పచ్చడి అంటారు. మరి ఇది నాకేది కాదు, తినేది కాదు, చారులాగా రసంలాగా ఉంటుంది. ఈ విధంగా చేసి ఈరోజు భగవద్ అనుగ్రహంతో మన లోపల ఉన్నటువంటి షడ్ గుణాలను బయటకి తరిమితూ షడ్రుచులను స్వీకరించాలని తెలియజేస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని తెలియజేసేటటువంటి సనాతన సంస్కృతిలో భాగంగా, హిందూ సాంప్రదాయంలో భాగంగా ఈ ఉగాది అనేది ప్రారంభమైంది. దానికి ఆధారంగానే ఈ ఉగాది పచ్చడి అనేది ప్రవేశపెట్టారు పెద్దవాళ్ళు. శుభం భూయాత్. మొత్తంగా చూడవచ్చు, తెలుగు ప్రజల నూతన సంవత్సరము ఉగాదితోనే ప్రారంభమవుతుంది కాలచక్రము. అందులో భాగంగానే తెలుగు ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆలయాలకు వస్తున్నారు. ఉగాది రోజున షడ్రుచులతో తయారయ్యే పచ్చడిని స్వీకరిస్తారు. మనలో ఉన్న షడ్ గుణాలన్నీ కూడా తొలగించి షడ్రుచులకు సంబంధించిన పచ్చడిని స్వీకరించి కలకాలం సంవత్సర కాలం పాటు చల్లగా అందరితో సుఖ సంతోషంతో ఉండే విధంగా ఈ షడ్రుచులకు సంబంధించిన పచ్చడిని ఏదైతే ద్రవాన్ని తయారు చేస్తారో అది స్వీకరించిన ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా సంతోషంగా కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటున్నామని చెప్పి ఆలయానికి సంబంధించిన పూజారి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజన్తో గంగారెడ్డి, RTV న్యూస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.